లేకపోతున్నా. జై జనసేన. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి సభ మన గుంటగల్లో జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ టు యూ ఆల్సో వాల్యుబుల్ టైం మా కోసం మీరు కేటాయించడానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో సభ్యత్వం గురించి మాట్లాడతాను. కాకపోతే బిఫోర్ దాట్ నేను అందరికి ఒక వ్యక్తి, నాట్ ఓన్లీ ఆ వ్యక్తి, లీడర్షిప్ ఆర్ అ పాలిటిషియన్ ఇవన్నీ పక్కన పెడితే మన కళ్యాణ్ సార్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో నాకున్న టైంలో నా ప్రయత్నం నేను చేస్తాను. సార్ కి మీతో పాటు నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నాట్ యాక్టర్, అంటే యాక్టర్ గా కాకపోతే ఒక వ్యక్తిగా నేను ఆయన్ని పర్సనల్ గా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆయనకున్న గొప్ప ఆలోచన నేను మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు నేను మీ అందరితో ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఆయన ప్రతి ఒక్క మీటింగ్ ఆర్ ఇంటర్వ్యూ ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా టైం కేటాయించి పర్సనల్ గా మీరు వినండి. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటల్లో ఎంత నిజాయితీ ఉంది అది మీకే తెలుస్తుంది. సో సెకండ్ థింగ్, నేను ఆయన దగ్గర నేర్చుకునేది ఏమంటే, పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ ఏమంటారు, రాజకీయం అంటే పొజిషన్ ఆర్ ఏదో కాదు. బీ హానెస్ట్, బీ ఫియర్లెస్, బీ ద చేంజ్. ఆయన దగ్గర ఇది నేను చాలా గట్టిగా నేర్చుకున్నా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఎక్కడ ఏది తప్పు జరిగినా మన వాయిస్ మనం అక్కడ గట్టిగా చాలా బలంగా వినిపించాలి. అది చేస్తేనే మనం బీయింగ్ అస్ ఇండియన్ సిటిజన్, అది మన డ్యూటీ, మన బాధ్యత. అరే ఎక్కడో ఏదో జరుగుతుంది కదా, మన ఎందుకు అని మాత్రం మనం ఉండకూడదు. సెకండ్ థింగ్, బీ ద చేంజ్ అంటే అది మార్పు మనతోనే మొదలవ్వాలి. ఫస్ట్ ఎవరో ఏదో చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ హానెస్ట్ అంటే మనం చేసే ప్రతి ఒక్క పని అడుగులో మనం హానెస్ట్ గా ఉండాలి. అండ్ ఆయన దగ్గర నేను చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇష్టపడ్డానంటే, ఆయన కొన్ని విషయాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. నేను కొన్ని వింటుంటాను ఆయన మాటలు, కొన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. పోరాడితే పోయేదేం లేదు, మన బానిస సైకిల్ తప్ప. ఎస్, అది నిజం. అండ్ సెకండ్, చిన్నపాటు ప్లాంట్ చెట్టు కూడా మనకి పూలు పండ్లు అందిస్తాయి, పెద్ద చెట్లు మనకి నీడలు ఇస్తాయి. సో మనం బీయింగ్ హ్యూమన్ బీయింగ్, మనుషులు, మనం ఇంకా ఎన్ని చేయాలి. సో ఇది కూడా చాలా పెద్ద పెద్ద మాటలు ఆయన దగ్గర. నిజం అంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయనతో. అండ్ ఏం చెప్పాలి, ఐఎమ్ లిటరలీ షివరింగ్ అండ్ కన్ఫ్యూజ్ అండ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన గురించి మనం మాట్లాడితే నాకు తెలిసి ఈ రోజు కూడా చాలా తక్కువ వస్తుంది, సభ కూడా టైం పోతుంది, అందరికీ తెలుసు. కానీ చూడండి, ఆయనకున్న నిజాయితీ ఏ పాలిటిషియన్ కి లేదు. ఇది మాత్రం నేను చాలా గట్టిగా చెప్తున్నా ఈరోజు అందరికి. ఎందుకంటే పర్సనల్ గా డబ్బు సంపాదించిండేది ప్రజలకి వితౌట్ ఎనీ ఏమంటారు ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయన. అండ్ ప్రజల కోసమే చేస్తున్నారు. అండ్ చేసింది కాక ఆయన ఎప్పుడు ఎవరు వేరే వాళ్ళలాగా నేను ఏదో ఇది గొప్పగా చేశానని కూడా చెప్పుకోరు. ఆయన ఇంత మందిని కోట్ల డబ్బు కూడా మన రీసెంట్ గా కౌల్ రేతుకు కూడా చేశారు కదా. ఆయన చేస్తూ కూడా ఏమన్నారు, నేనేదో ఇది డబ్బు చేసి మీకు సాయం చేస్తున్నానని కాదు, ఇది మీకు నేను ఉన్నానని ఒక సపోర్ట్ ఆర్ ధైర్యం చెప్పడానికి అని. ఇది నిజంగా చూడండి, ఆయనకున్న ఆలోచన ఇవి ఎన్ని గొప్పగా ఉంటాయి కదా. ఒకసారి థింక్ చెయ్యండి. మనం కష్టపడే డబ్బులు ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా కూడా ఆలోచించి అడిగి మరీ ఇస్తాము. బట్ ఆయన అలా కాదు. ఆయన ప్రజల కోసమే వచ్చారు, ప్రజలతోనే ఉంటారు అండ్ ప్రజల కోసమే ఉంటారని దీన్ని మరీ ఒకసారి గట్టిగా చెప్తున్నా. సో మనం చేయాల్సింది ఏమంటే, మనం రాబోయే జనరేషన్ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసమే ఓపెన్ గా చెప్తున్నా. అంటే ఆయనకి చాలా సపోర్ట్ చేయండి అండ్ ఇలాగే మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో
లోకల్లో ఇంత మాట్లాడుతున్నా మన లీడర్ మణికంఠ సార్ గురించి కూడా మాట్లాడాలి. సో మణికంఠ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లీడర్షిప్ అంటే ఏదో పొజిషన్ అలా కాదు, సర్వీస్ కోసమే అని ఆయన చాలా గట్టిగా చెప్పారు. మేము కూడా అదే నమ్ముతున్నాము అండ్ అదే నమ్ముతూ ముందుకు వెళ్తున్నాము. సో కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు మనం సభ్యత్వం గురించి సభ పెట్టాము. చాలా మంది కాల్ చేస్తుంటే కొంతమంది అయితే టు బి హానెస్ట్ చాలా పాజిటివ్ గా చెప్పిన వెంటనే అమౌంట్ స్పాట్ లో వేసేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఇది ఎందుకు, ఏం అవసరం ఉంది, ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటా మీతో. నాకే పర్సనల్ గా కొంతమంది అయితే అరే మనం చచ్చిపోయినాక వచ్చే డబ్బులు మనకి ఎందుకు మేడం అని కూడా అన్నారు. నేను మీ అందరికి ఒక మాట ఈరోజు చెప్తాను. అవును, మనం ఉన్నాగా అయితే మనం మన ఫ్యామిలీ చూసుకుంటాము. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. సో ఇదేదో జనసేన పార్టీ కోసము నేను చెప్పానో పవన్ కళ్యాణ్ సార్ చెప్పారనో మీరు సభ్యత్వం తీసుకోకండి. ఇది మీ ఫ్యామిలీ కోసం అడ్వాన్స్ గా ఆలోచించి మెంబర్షిప్ తీసుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకొద్దు, నేను మీతో షేర్ చేసుకుంటాను. 3 years బ్యాక్ బిఫోర్ కరోనా మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. మీలో కొంతమందికి తెలిసే ఉంటది. ఆ టైంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమంటే చెప్పకూడదు, బట్ ఐఎమ్ రియల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా. ఆ టైంలో మన బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎవరు ఫినాన్షియల్ గా సపోర్ట్ చెయ్యరు. సో ప్లీజ్ ఈ మాట మీరు అందరూ మైండ్ లో పెట్టుకొని, మన కళ్యాణ్ సార్ మనకి ఇది అవకాశం ఇచ్చారు, మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అందరూ సపోర్ట్ చెయ్యరు, బట్ కొంతమంది ప్రేమతో, ఇష్టంతో, అభిమానంతో కూడా ముందుకు వస్తారు. అలాంటి టైంలో మాకు స్టెప్ గా ఫార్వర్డ్ గా ఉండింది మన లోకల్లో మన మణికంఠ సార్. నాకు తెలుసు, బట్ ఐ షుడ్ నాట్ సే, బట్ చేసింది మనం కొన్ని చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ and thank you for giving this opportunity. So thank you so much for giving this opportunity. చాలా వరకు నా ప్రయత్నం నేను చేశాను. ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఇన్ జనసేన and always we will. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై